రివ్యూ ఆఫ్ రక్షణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా. ఒక హీరోయిన్తో ఇలాంటి యాక్టింగ్ అలాగే ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్సలెంట్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. ఇలా చెప్పేవాళ్ళు ఎప్పుడు ఈ సినిమా 2013 to 14 మధ్యలో రిలీజ్ చేస్తే ఇదే విధంగా వచ్చేది నాకు తెలిసి అయితే. బట్ ఆఫ్టర్ 1 decade తర్వాత ఈ మూవీ తీసుకొచ్చి ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఒక 10-15 వచ్చుండి ఆ లేడీ సెంట్రిక్ ట్రెండ్ అయిపోయి ఇప్పుడు ఎవ్వరు చూడని టైంలో తీసుకొస్తే రక్షణ ఎవరి నుంచి ఎవరిని రక్షించాలి? రక్షణ మూవీ నుంచి ఆడియన్స్ని రక్షించాలా? క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వాజ్ ద బెస్ట్ జానర్ ఫర్ మూవీ లవర్స్ అని చెప్పొచ్చు. కానీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది ఫుల్ డల్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఎంటీ నిల్లు. ఇంకా ఏం చూసి సినిమా బాగుందనుకోవాలి చెప్పండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ జానర్లో కావాల్సింది ఏంటి? హీరోకి హీరోయిన్కి ఆర్ విలన్కి మధ్యలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేస్ చేసుకోవడం, అప్ అండ్ డౌన్స్, ఒకళ్ళని మించి ఒకళ్ళు అటాక్ చేసుకోవడం, ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్ ఉండాలి. అలా ఉంటే చూసే ఆడియన్స్కి ఒక ఫీల్ ఉంటుంది. ఎప్పుడు మీరు నిజంగా విలన్ని మీరు ఫస్ట్ చూపించేస్తే అదొక ఫీల్ ఉంటుంది ఆడియన్స్కి. బట్ లేదు, మీరేమో హీరోయిన్ని బాగా వీక్ చేసేస్తారు, విలన్ ఏమైనా లేపుతారంటే విలన్ని లేపరు, చప్పగా సాగిపోతుంది. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే అసలు బోరింగ్ మూమెంట్ అని చెప్పాలి. మూవీ మొత్తంలో ఏదైతే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లాలో దాన్నే చెడగొట్టేశారు. సో ఇదంతా మాకు ఎందుకు, ఫస్ట్ స్టోరీ ప్లాట్ చెప్పు బాగుంటుందో లేదో అనుకుంటారా? సరే, ఫస్ట్ స్టోరీ ప్లాట్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం 1K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు ఫటాఫట్ అని మన సబ్స్క్రైబ్ బటన్ మీద టక నొక్కేస్తే మరి చకచక 1K సబ్స్క్రైబర్స్ అయిపోద్ది. సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీకి సంబంధించిన ప్రతి రివ్యూ అండ్ త్వరలో మూవీ సజెషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరు మిస్ అవ్వకుండా అండ్ పబ్లిక్ టాక్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరోయిన్ పోలీస్ అవుదామని ఒక గోల్తో ఉంటుంది. తన ఫ్రెండ్ అనుకోకుండా సూసైడ్ చేసుకుని చనిపోద్ది. లేదు సూసైడ్ కాదు, అది మర్డర్ అని చెప్పేసి హీరోయిన్ ఆ మర్డర్ వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పేసి తను డౌట్ పడుతూ ఉంటుంది. పోస్టింగ్ వచ్చాక ఆ కేసుని సాల్వ్ చేస్తూ ఉంటుంది. అయితే అలాగా చేస్తున్న టైంలో ఇంకా కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో దాని వెనకున్నది ఎవరు అండ్ ఆ విలన్కి మోటివ్ ఏంటి అండ్ ఫైనల్గా హీరోయిన్ అనుకున్న విలన్ని పట్టుకుందా లేదా అనేది మిగిలిన ప్లాట్. అయితే ఇలాంటి స్టోరీ ప్లాట్స్ మీద చాలా మూవీస్ వచ్చినాయి. మెన్ కాప్స్ రోల్లోనూ అలాగే ఉమెన్స్ కాప్స్ రోల్లోనూ చాలా మూవీస్ వచ్చాయి. బట్ రీసెంట్గా వచ్చిన సత్యభామ అయితే దీని మీద బెటర్ అని చెప్పాలి. సత్యభామ కూడా బాగుందని నేను చెప్పను, బట్ దీని మీద కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే సూట్ అయింది కూడా కాజల్ గారికి. ఆ డ్రెస్ పోలీస్ సెటప్ ఏదైతే ఉందో అది బాగా సెట్ అయింది. కానీ నిజంగా పాయల్ రాజపూత్ గారి గెటప్ చూస్తే పోలీస్ గెటప్ అసలు సెట్ అయినట్లేదు. అండ్ ఆవిడే కాదు, మూవీలో ఉన్న కాస్టింగ్ అయితే టూ వర్స్ట్ కాస్టింగ్. అసలు ఒక్కరికి లిప్సింక్ ఉండదు, సరిగ్గా లిప్సింక్ అవ్వదు. దాంతోపాటు ఆ పోలీసులు ఉంటారు, అసలు వాళ్ళు పోలీసులేనా అన్నట్టు ఉంటారు. అండ్ ఇక్కడ మెయిన్ మనం కనెక్ట్ అవ్వాల్సింది ఎక్కడంటే విలన్ అలా అన్ని మర్డర్స్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక వే ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వడం ఉండదు. అండ్ ఇది కాక ఇంకొకటి ఏంటంటే విలన్కి ఇలా చేయడానికి ఒక మోటివ్ ఉండాలి. ఆ మోటివ్ అనేది ఎమోషనల్గానూ ఉండాలి, లేదంటే రివెంజ్ టైప్ అయినా ఉండాలి. మోటివ్ అనేది చాలా అంటే చాలా వర్స్ట్ ఉందయ్యా. అది ఎలా అంటే ఇప్పుడు నన్ను మించేసి ఒకళ్ళు ఎదిగిపోతున్నారు అని అంటే వాళ్ళని చంపేయాలి. బట్ ఇక్కడ జెండర్ని డిఫరెన్షియేట్ చేసి చెప్తా ఉంటారు. ఇక అది ఒక మెసేజ్ కింద ఇద్దామని చూసారు తప్పనిచ్చి అది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకొకటి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది 2019 నుంచి జరుగుతూ ఉంటుంది. సో అప్పుడైనా కొంచెం వాళ్ళు సీసీ కెమెరాస్ అని, ఫోన్ ట్రాకింగ్స్ అని ఇలా కొన్ని చాలా అంటే చాలా అప్డేటెడ్ అయ్యారు టెక్నికల్ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా డెవలప్ అయింది. 2019లో వాళ్ళు అవేమీ యూజ్ చేయకుండా సీసీ కెమెరాస్ యూజ్ చేయరు, మొబైల్ ట్రాకింగ్ చేయరు, స్కెచ్ ఆర్టిస్టులను పిలిపించరు, అసలు ఏమీ ఉండదు. ఏదో జస్ట్ మనం చెప్పాను కదా, నేను ఆ టైం పీరియడ్లో ఇంకా బ్యాక్వర్డ్స్ అని చెప్పాలి. 2011-10 ఆ టైంలో అయితే పోనీ అనుకోవచ్చు, పోనీ ఏ టైంలో తీసుకొచ్చాను. ఇది మనకి మూవీ కూడా 2019 to 2023 ఆ టైంలో జరుగుతున్న స్టోరీ. మరి ఆ టైంలో జరుగుతుందంటే మినిమం కేర్ తీసుకుని వాళ్ళు ఆ టెక్నికల్ పరంగా ఇంప్రూవ్ అయిన దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి కదా, అది చేయలేదు. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్లో బీజిఎం గురించి ఒకటి చెప్పాలి. నాకు తెలిసి విలన్కి ఒక బీజిఎం ఉంది, ఆ బీజిఎంని అప్రాక్స్గా 40 times చేశారు. 40 times ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యూజ్ చేశారు. ఇరిటేషన్ వచ్చేసింది నాకు. విలన్ వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విలన్ ఎన్నిసార్లు వస్తే చాలు అన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒకసారి అయితే విలన్ వచ్చాక 10 సార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది.
అమ్మో చాలా దారుణంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎక్కడా కూడా నాకు బెస్ట్ అనిపించలేదు. సాంగ్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ ఒకటో రెండో సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి, అవి బాగాలేదు. సినిమాటోగ్రఫీ బాగాలేదు, ఎడిటింగ్ పూర్గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత ఏమీ లేవు, అంత లో క్లాస్లో ఉన్నట్టుంది. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఎవరు కూడా, ఆఖరికి పాయల్ రాజ్పుత్ గారు కూడా పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు. ఎవరు కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కూడా లేదు దీంట్లో చెప్పుకోవడానికి. అంత అలా ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంత డల్గా. సో ఇది రక్షణ మూవీ రివ్యూ. అయితే మీకు టైం ఉండి ఏదన్నా మూవీ చూడాలనుకుంటే కనుక మీ ఇష్టం అది. అండ్ నా వరకు అయితే స్కిప్ ఇట్. సో ఇది ఈ రక్షణ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్.